మొదటి భాగము సంపాదించటము ఎలా అనేటువంటి అంశాన్ని ఆలకించాం. రెండవ భాగము సమృద్ధి ఎలా కలుగుతుంది అంటే బర్కత్ ఎలా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఎరిగి ఉంటున్నాం. ఇక ఈరోజు ఎవరు సంపాదించగలరు, ఎవరు సంపాదించలేరు, ఎవరు సంపాదించగలరు, ఎవరు సంపాదించలేరు. ప్రియ దేవుని వారలారా, ఓవరాల్గా ఆలోచించినప్పుడు అంతా తెలిసినట్లే ఉంటుంది. కానీ తెలిసినది ఆచరణలో ఏ మేరకి ఉన్నది అని అంటే అది ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆ విషయము మనదాకా వచ్చేసరికి అది ఏ మేరకి అమలులో ఉన్నది అని అన్నప్పుడు అప్పుడు సంశయంగానే మిగిలిపోతూ ఉంటుంది. చివరికి దాని యొక్క ప్రతిఫలము లేదా దాని యొక్క నష్టము మనం అనుభవించినప్పుడు ప్రతిఫలము కలిగితే సంతోషిస్తూ ఉంటాం, నష్టము కలిగితే బాధపడుచూ ఉంటాం. దీనికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించుకుంటాం. అవసరమైతే పరిస్థితుల మీద నెట్టేస్తాం లేదా దేవుడి మీద నెట్టేస్తాం. నేను కదా బాధ్యుణ్ణి, నేను కదా కారకుణ్ణి, పొరపాటు చేశాను కదా, అలసత్వం చేశాను కదా, అందుకే ఈరోజు ఈ పరిస్థితి ఇలా నెలకొని ఉన్నది కదా అని చెప్పి అనుకున్నాం. ఒకవేళ అనుకున్నా అప్పటికే అమృతకాలము కాస్త గడిచిపోతుంది. బాధపడితే ఇంకా ఏమీ లాభం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈరోజు మనం ఏం చేద్దాము అంటే, గడిచింది గడిచిపోయింది, గడవవలసింది ఇంకెంతుందో మనకు తెలియదు. కానీ ఉన్న మేరకి మనం ఏం చేయాలో మనకున్నటువంటి బాధ్యతని నెరవేర్చేటువంటి ప్రయత్నం చేద్దాం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సామెతల గ్రంథము నిండా సంపన్నుడైనటువంటి సొలొమోను గారు జ్ఞానమును గురించి ఒకటి, ధనమును గురించి రెండు, జీవమును గురించి మూడు, సుఖ సౌఖ్యములను గురించి నాలుగు, ఇలా అనేక విషయాలను అతడు స్పృశించటము జరిగింది. సూక్ష్మంగా దాన్ని ఆలోచించినప్పుడు ప్రతి విషయం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నాకు తెలిసి సామెతల గ్రంథాన్ని కానీ, ప్రసంగి గ్రంథాన్ని కానీ, పరమగీతముల గ్రంథములు కానీ చదివినటువంటి వారు డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు. అసలు ఇది ఇలా చేయమంటున్నాడా వద్దంటున్నాడా, ఇలా ఉండమంటున్నాడా ఉండొద్దంటున్నాడా, అసలు నేను ఏం చేయాలి? ఒక వచనము చదివినప్పుడు సహేతుకంగా అనిపిస్తూ ఉంటుంది, మరొక వచనము చదివినప్పుడు మరలా ఇట్లా అంటున్నాడేంటి అని చెప్పి
సహేతుకంగా కనిపించినటువంటి వచనమే దీన్ని విభేదిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. గనుక విషయము ఏ పర్స్పెక్టివ్లో చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా గమనించుకోవలసినటువంటి అవసరత ఉంటుంది. దాని కోణం, దాని సందర్భం, దాని ఉద్దేశ్యం, తాను అనుభవించిన, తనకు అనిపించిన, అలాగే మనకు అన్వయించుకోవాలి అనన్నా దానిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా స్వీకరించాలి, ఏంటి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదంతా కూడా ఆ గ్రంథములను చదివినప్పుడు పూర్తి అవలోకనం చేసుకునేటువంటి సమయంలో గుర్తుంచుకోవలసినటువంటి విషయం. అయితే ఈరోజు మన సబ్ టైటిల్కి కావలసినటువంటి లేదా సబ్ టైటిల్ని ఉద్దేశించి రాయబడినటువంటి లిఖితమైనటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గమనించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సమాజంలో పలు రకాలైనటువంటి వర్గాల వారిని మనం చూస్తూ ఉంటాం. మొదటి వారు సంపాదించటమే ధ్యేయంగా పరుగులు తీస్తూ ఉంటారు, నిజానికి సంపాదిస్తూ ఉంటారు. రెండవ వర్గము ఏడికి అయితే ఆడికి, వస్తే వచ్చింది, లేకుంటే లేదు, నాకు వీలైనంత మేరకి నేను నడుస్తూ ఉంటాను, పరిగెత్తను, అలాగే ఊరుకోను, సాగుతూ ఉంటాను. ఇంకొంతమంది ఉంటారు, ఓ పరిగెత్తి పరిగెత్తి పొడిచేదేముంది, లేచేటప్పుడు లేస్తాను, నడిచేటప్పుడు నడవబుద్ధైతే నడుస్తాను, లేకుంటే లేదు అనేటువంటి వైఖరిలో కొంతమంది ఉంటారు. ఈ మూడు రకాల స్వభావాలు ఉన్నటువంటి వారిని మనం చూస్తాం. ఇక రెండవది, సంపన్నులమై అనుభవించాలి అని ఒకటి, రెండవది నేను సంపన్నుడనై సాధించి చూపించుకోవాలి అనేటువంటి వారు కొందరు. ఇంకొక వర్గము, ఇందులోనే ఇంకొక వర్గము సంపాదించాలి, సాధ్యమైనంత మేరకి అచేతనా స్థితిలో ఉన్నటువంటి వారికి దానిని పంచాలి, అంటే సేవా దృక్పథంతో ఉండేటువంటి వారు, వాళ్ళు కూడా కష్టపడతారు, రైట్. ఇది ఒక వర్గం. ఇక రెండవ వర్గం ఇప్పట్లాగానే, ఇది ఇందాకే కానీ ఎలాగనైతే పోల్చామో నడక గురించి, ఇది కూడా అంతే. చేసే కాడికి చేస్తాను, వస్తే తింటాను, లేకుంటే ఉపవాసం ఉంటాను. ఏమండి, ఇదొక వర్గం. ఇక మూడో వర్గం ఉంటుంది, ఉపవాసమైనా ఉంటాను కానీ ఈ ఎండల్లో నేను పోయి కష్టపడను, అప్పటికి ఏదైనా దొరికితే తింటా, లేకుంటే లేదు. అంటే ఎండకు భయపడతారు, వానకు భయపడతారు, చలికి భయపడతారు, ఉదయాన్నే లేవాలంటే భయపడతారు, నడవాలన్నా భయపడతారు, ఒళ్ళు వంచాలన్నా బద్దకిస్తారు. ఎంత బద్ధకమే, వీళ్ళు ఊగరు, సాగరు. ఇది మూడో వర్గం. ఈ మూడు రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. ఇందులో మధ్యవర్గం ఉన్న చూడండి, దాని గురించి ఈ రోజుకి నేను నో కామెంటరీ. ఆ మధ్యవర్గం గురించి ఈరోజు నేను మాట్లాడను. పైనున్న వర్గం, క్రిందున్నటువంటి వర్గాన్ని గురించి మనం ఈరోజు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. మధ్యవర్గం గురించి కూడా మాట్లాడుకోవచ్చు అండి, బట్ ఈ వర్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వేరే ఏదైనా సందర్భంలో మాట్లాడితే బాగుంటుందేమో అనేటువంటిది నా ఉద్దేశం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ కోణంలో అంటే
సంపాదించేటువంటి వర్గం, సంపాదించలేనటువంటి వర్గం. ఈ రెండు వర్గాల గురించి మాట్లాడుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము, సామెతల గ్రంథం 21వ అధ్యాయము 20వ వచనం. 21వ అధ్యాయము 20వ వచనం. విలువగల ధనమును. ఈరోజు విలువైనటువంటి ధనము అంటే మీరు ఏం చెప్తారండి? ఈరోజు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి ఎఫెక్టివ్ చూపిస్తూ వచ్చింది. ఈ రోజుల్లో విలువైన సంపాదన అంటే మీరేం చెప్తారు? బంగారమా, వెండ, వజ్రాల, రత్నాల, భూమి, గృహమా, వాహనాల, ఏంటి? లక్ష్మి, లగ్జరీ. అఫ్కోర్స్ లగ్జరీ మీన్స్ మళ్ళీ గృహాలు, వాహనాలు, సోఫాలు, లైట్లు ఇవన్నీ వస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు లైమ్ లైట్లో ఉన్నది భూమి. ఇక ముందుకు ఊహించుకుంటే ఈ భూమి కోసం ఎంతమంది ఎందరెందరిని చంపుకుంటారో అది తలుసుకుంటేనే భయపడేటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. సరే, అది ఏదైనా కానివ్వండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? విలువగల ధనము అంటే భూమి కావచ్చు, డబ్బులు కావచ్చు, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, గృహాలు కావచ్చు, ఇంకేవైనా కావచ్చు. ఇవి అలాగే నూనెయు అంటే ఆ రోజుల్లో ధనము, నూనె విలువైనటువంటివి. ఇప్పుడు వాటి మనం ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితులకు అన్వయించుకోవాలి. ఓకే, ఈ విలువగల ధనము, నూనె జ్ఞానుల ఇంట ఉండును. వెనకటికి వీళ్ళు స్థితిమంతులా కాదా అని ఎలా తెలుసుకునే వాళ్ళండి? అయిటనా అంటే మిగతా వాళ్ళ ఇళ్ళల్లో ఉండకపోయేదా? నాకు తెలిసి ఊహ ఉన్నంత దగ్గర అందరి ఇళ్ళల్లో ఉన్నది. అంటే వీళ్ళు ఎక్కువ వండుకునేదేమో. అఫ్కోర్స్ నాకు కూడా ఐడియా ఉన్నది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ కుంపటి రాజబెట్టి ఉండేది. ఆ పాలు కాగబెట్టడానికి ధోని దాడి అన్నారు, ధోని, అది పేడతో చేసిన పిడకలు వేసి అందులో నిప్పేస్తే ఇక అది రగులుకొని దానంతట అదే రగులుకొని అంటుకొని మండి నిప్పై ఈ పాలన్నీ పొంగేయాలి. అఫ్కోర్స్ అలా ఉండేది. చాలామంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వచ్చి నిప్పు అడుక్కొని వెళ్ళేవారు. నిప్పున్నదా మళ్ళావా అని అనుకుంటా వచ్చి తీసుకుని పోయేటాడు. అఫ్కోర్స్ కావచ్చు, అంటే మీరంటే నాకు కొంచెం లైట్ వెలుగుతుంది. కానీ నేను అనుకుంటున్నాను, గమనించాను కూడా, ఎవరి ఇంట్లోనైతే గుమ్మి మరియు గావు, గుమ్మ అంటే బుట్ట మాదిరిగా ఉండే పెద్ద సైజుది, మన ఈత కొమ్మలతోటి, ఈత ఏమంటారు వాటిని, మట్టలేనా, ఈత మట్టలతోటి చేసేటువంటి ఆకులు కాకుండా ఉంటుంది కదా, దాంతో చేసేవారు. గావు అనంటే అది మట్టే, కానీ నేను చూసిన గావండి అదొక రకంగా ఉండేది. ఎలా అంటే రాయితో చేశారా అన్నట్టుగా ఉండేది. అది కలర్ కూడా అలాగే ఉండేది, రాయి లాగానే కనబడేది.
బట్ అంటే అట్లా చేశారంటే చాలా గ్రేట్. ఒక్కొక్క గావు దీంతో రెండంతల సైజులో ఉండేటువంటివి. వాటి నిండా ధాన్యం పోసి మూత పెట్టి దానికి పేడతో సీల్ చేశారంటే అమ్మా వీళ్ళింట్లో వీళ్ళు సిరిమంతులు, వీళ్ళ సంసారం బాగుంది అని భావించేటువంటి వారు. మరి వాళ్ళకి ఆ గుమ్ముల నిండా, ఆ గావుల నిండా ఆ ధాన్యము ఎలా సమృద్ధిగా ఉండేది, అలాగే పాడి అంటే పాలు పెరుగులు కూడా వారింట్లో వారు త్రాగగా, వారు తినగా, పదుగురికి అమ్ముకునేటువంటి స్థాయిలో లేదా దానం పంచి పెట్టగలిగేటువంటి స్థాయిలో వారు ఉండేవారు. ఎలా ఉండగలిగేటువంటి వారు అనంటే, అంటే మా అమ్మమ్మని గురించి ఈ సందర్భాలు బాగా ఉదాహరణ తీసుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే ఇవి ఉన్నటువంటి టైంలో మా అమ్మమ్మ చాలా యాక్టివ్గా ఉన్నటువంటి పర్సన్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటి నిండా చాలామంది జనాలు ఉన్నా క్రెడిట్ మాత్రం మా అమ్మమ్మకే వెళ్ళింది. మా తాతయ్య కూడా ఉన్నాడు, అయినా క్రెడిట్ మాత్రం మా అమ్మమ్మకే వెళ్ళింది. సాకలి మల్లమ్మ అనంటే గ్రామంలో కొంత, ఆ వాడకు ఇంకెంతో పేరు ఉండేటువంటిది. వాడ అంటే ఇంచుమించు ఒక 60-70 గృహాలు ఉండేవేమో. ఇంకా పక్కవాడలు కూడా కొంత ఉండేది. మొత్తం ఒక 100. కడప విలేజ్ చాలా పెద్దది. వాళ్ళందరూ కూడా పాలు కావాలన్నా ఇంటికి వచ్చేది, పెరుగు కావాలన్నా, మజ్జిగ కావాలన్నా, దినుసు కావాలన్నా. చివరికి పండగలు జరిగిన ఏమండి ప్రతి అవసరానికి ఆ ఇంటికి వచ్చేటువంటి వారు. చివరికి దేవుని కాడ పెట్టాలనుకునేటువంటి మల్లెపువ్వులు కావాలన్నా కూడా ఆ గృహానికే వచ్చేవారు. మల్లమ్మ ఇంటికి వెళ్దాం, మల్లమ్మ ఇంటి దగ్గర కొనుక్కొద్దాం, మల్లమ్మ ఇంటి దగ్గరికి తెద్దాం, ఈ రకమైనటువంటి ఆలోచన. మరి మా అమ్మమ్మ అంటే ఆమె వయసులో ఉన్నప్పుడు ఎలా చేసిందో నాకు తెలియదు. వృద్ధురాలుగా ఉన్నప్పుడు ఆమె ఏమి పొలాలకి వెళ్ళి పనేం చేయలేదు, ఇంట్లోనే ఉండేది. కానీ ఇగురము చేసేది. ఇగురము అనంటే తన భర్త ఈరయ్య ఏం చేయాలి, తన కొడుకు ఏం చేయాలి, కూతుళ్ళు ఏం చేయాలి, మనవళ్ళు మనవరాళ్ళు ఏం చేయాలి డిసైడ్ చేసేది. ఒక విధంగా ఆడిపెత్తనం అన్నట్టుగా ఉండొచ్చు, కానీ అక్కెరకొచ్చే పెత్తనం. ఆమె జ్ఞానానికి, ఆమె సమయస్ఫూర్తికి, ఆమె ఆలోచనకి భర్త, కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు, చివరికి బంధువులు, అల్లుళ్ళు కూడా రెస్పెక్ట్ చేసేవారు. భయం కాదు. ఇప్పుడు ఊరికే భయపడడం వేరు, ఆ వ్యక్తికి ఉండేటువంటి గుణ సంపదను బట్టి సహజంగానే పుట్టుకొచ్చేటువంటి గౌరవం వేరు. ఈ అమ్మకి ఈ ఇగురము బాగా ఉండటం మూలంగా అందరూ ఆమెని రెస్పెక్ట్ చేసేటువంటి వారు. సాకలి మల్లమ్మ ఈరయ్య ఉన్నన్ని రోజులు ఆ ఊరిలో ఈ సామాజిక వర్గములో అంటే సాకలి, మంగలి, పద్మశాలి, ఈ సెకండ్ కేటగిరీ జనాలు ఉంటారు కదా, మధ్య తరగతి అని చెప్పుకోవచ్చు. వీరిలో ఒక టాప్ మోస్ట్ ఫ్యామిలీ అన్నమాట, వెల్ నోన్ పర్సన్స్. ఎందుకు సాధ్యమైంది అనంటే ఆమె ఉదయము 4 గంటలకి 5 గంటలకు లేచింది మొదలుకొని సాయంత్రము 10 దాకా ఉండకపోయేదండి. ఆ రోజు
సాయంత్రము 8-9 గంటల వరకు చాలా యాక్టివ్గా అన్ని విషయాలలో ఆమె పార్టిసిపేట్ చేసేది. ఆమె ఉదయము 4 గంటలకు లేచిన, ఎప్పుడు ముఖం కడుక్కొని ఎప్పుడు భోజనం చేసేది అంటే ఖచ్చితంగా 12 గంటలు అయ్యేదండి. ఖచ్చితంగా 12 గంటలు అయ్యేది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె రోజు 2 పూటలే తినేది. ఉదయం మన మాదిరిగా బ్రేక్ఫాస్టులు లేకుంటే భోజనాలు ఇవేవి లేవు. ఆమె అంత యాక్టివ్గా ఉన్నది కాబట్టి, అంత తెలివిగా డీల్ చేసింది కాబట్టి ఆ కుటుంబం ఆ రోజుల్లో ఆ సమృద్ధితో ఉన్నది. అంటే నాకు బాగా తెలిసింది కాబట్టి ఈ కుటుంబాన్ని నేను ఉదాహరణకు తీసుకుంటున్నాను. ఈమె కంటే ఇంకా బాగా ఆలోచించిన వాళ్ళు ఉండొచ్చు, ఈమె కంటే ఇంకా బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు, ఎగురం చేసినటువంటి వాళ్ళు ఉంటారు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ గురించి మనకు కూలంకుషంగా మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి తెలిసిన కుటుంబాల గురించి మాట్లాడుతున్నాం. ఆ కుటుంబంలో అప్పుడు లేమి ఏమీ లేదండి. అవసరమైనంత మేరకి పరపతి పద్మశాలి ఇంటికి వెళితే పలానోళ్ళు అని అంటే ఎంతమందికి ఎన్ని బట్టలు కావాలన్నా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కోముటోళ్ళ ఇంటికి వెళితే పలానోళ్ళదా అయితే ఎటుపోదు అని చెప్పేసి ఎంత సరుకు కావాలన్నా వారు ఇచ్చేవాళ్ళు. మంగళ షాపుకి వెళ్ళినా, ఏమండి మంగళోళ్ళ ఇంటికి వెళ్ళినా కూడా ఇలా ప్రతి ఎక్కడికి వెళ్ళినా కూడా పలానోళ్ళు అని పేరు చెప్తే చాలు పని ఈజీగా అయిపోయేటువంటిది. అంతగా ఎలా సర్వైవ్ అయ్యింది అని అంటే ఈ మల్లమ్మ అనేటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి జ్ఞానం, సమయస్ఫూర్తి, అలాగే మెలకువ, ఈ జాగ్రత్తలను బట్టి ఆ కుటుంబం ఆ రోజు ఆ రకంగా వర్ధిల్లింది. ఓకే, ఆ మాట మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటుంది. ఏమంటున్నాడు? విలువగల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట ఉండును. ఇంతసేపు మాట్లాడుకున్నటువంటి వాటన్నిటికీ సరిపోయేటువంటి మాట. ఓకే, తర్వాత బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరచును. సంపాదించేది ఒకడైతే సోకులు పడేది మరొకడు అని మనం మాట వింటుంటాం. అలాగే ఇంకొక సామెత కూడా ఉంటుంది కదా, రాజుల సొమ్ము రాళ్ళ పాలు. అయ్య సంపాదించిండు, కొడుకు ఖర్చు పెడుతున్నాడు. అవునా? అంటే ఇప్పుడు ఇక్కడ సంపాదించినోడు ఎవడట, ఖర్చు పెట్టేటోడు ఎవడట? ఎవరు ఖర్చు పెడుతున్నారంటున్నాడు? బుద్ధిహీనుడు. అంటే జ్ఞాని అయితే సంపాదిస్తాడు, బుద్ధిహీనుడు అంటే అందులో మళ్ళీ రకరకాల అర్థాలు వస్తూ ఉంటాయి. తెలివి లేనటువంటి వాడు, అలాగే దీన్ని ఖర్చు పెడితే తర్వాత పర్యావసానం ఏంటి అనేటువంటి వివేకము లేనటువంటి వాడు, మూర్ఖుడు. అవునా? ఇక బద్ధకస్తుడు, సోమరి, ఇవన్నీ కూడా వస్తాయి అందులో. ఓకే, బుద్ధిహీనుడు దాన్ని వ్యయపరుచును. సిమిలారిటీ, ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందే తాండ్రోళ్ళు అని చెప్పి ఒక ఫ్యామిలీ ఉండేది. మేబీ వాళ్ళు దొరలకు తక్కువ, కాపులకు ఎక్కువ అనే టైప్లో ఉండేది వాళ్ళు. కానీ ఊర్లో సంపన్నులలో టాప్ 1లోనో 2లోనో ఉండేవాళ్ళు గ్రామంలోనే. అంటే దొరలతో ఈక్వల్ అనుకోండి ఒక విధంగా. బాగా సంపాదించాడు, భూమి ఉంది, పెద్ద పెద్ద ఇల్లు ఉంది, పలుకుబడి ఉంది, అంతా బాగుంది. వాళ్ళు సంపాదించారు, వాళ్ళ ఆయుష్ మేరకు వాళ్ళు బ్రతికారు, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకి అక్యురేట్గా నాకు జ్ఞాపకం లేదు, కానీ 2 కొడుకులు అయితే ఉన్నారు. కూతుళ్ళు ఎంతమందో నాకు అంతగా ఐడియా లేదు. తర్వాతనండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఉన్నది కరగ తీసుకుని తినడం ప్రారంభించారు. వీళ్ళకు సొంత తెలివి లేదు, సొంతంగా సంపాదించేటువంటి ఆరాటం లేదు. ఫుల్గా తాగాలి, మస్తుగా తినాలి, జబర్దస్త్గా ఎంజాయ్ చేయాలి. చివరికి వాళ్ళ పరిస్థితి ఎక్కడికి పోయిందంటే ఉన్న భూమి అమ్ముకున్నారు, ఇంటి దూలాలు కూడా అమ్ముకున్నారు.
ఇప్పుడు వారు అంటే ఒకనాడు గ్రామాన్ని శాసించగలిగేటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆ కుటుంబం ఇప్పుడు వారు పిల్లలు హోటళ్ళలో చిప్పలు ఎత్తుకునేటువంటి పని చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే చిప్పలు ఎత్తుకోవటం అనేటువంటి పనిని ఇన్సల్ట్ చేయటం కాదు ఇక్కడ. ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ స్థాయిలోకి పడిపోవటానికి గల కారణం ఏంటి అనంటే, అతడు అప్పుడు ఆ కోమల్లా గ్రామం నుండి అంటే ఆ వరంగల్ జిల్లా నుండి ఇక్కడ తాండూరు ఉన్నదట, మొయినాబాద్ అవతలనో సంథింగ్ ఇటు వికారాబాద్ అవతల, అక్కడికి వచ్చి పనిచేసి వెళ్ళేవాడంట ఆయన. తాండూరు బండలని ఉంటాయి కదా, దాంట్లో పనిచేసేవాడట. సరే, అక్రమంగా సంపాదించిండా సక్రమంగా సంపాదించిండా అది వేరే విషయం. ఇప్పుడు అక్రమంగా సంపాదించాలన్నా కూడా హుషారు ఉండాలి, దానికి ఒక తెలివి ఉండాలి. దొంగకు కూడా ఒక తెలివి ఉండాలి కదండి. ఇది మంచి చెడు అనే దాని గురించి వెళ్ళట్లా, మనిషి యొక్క యాక్టివ్నెస్ అనేటువంటి దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సరే, వాళ్ళు సంపాదించారు, వీళ్ళు ఉన్నది పోగొట్టుకున్నారు. సంపాదించడానికి గల కారణం ఏంటి? జ్ఞానం. పోగొట్టుకోవడానికి గల కారణం ఏంటి? బుద్ధిహీనత. ఏమండి, ఇది చాలా గమనించదగినటువంటి విషయము. జ్ఞానము కలిగినటువంటి వారు సంపాదిస్తారు, బుద్ధిహీనుడైనటువంటి వాడు దాన్ని పోగొట్టుకుంటాడు, అంటే వ్యయపరుస్తాడు, నష్టపరుస్తారు. అలాగే పక్కనే ఉన్నటువంటి అధ్యాయం 24వ అధ్యాయము 3-4 వచనాలు. 24వ అధ్యాయము 3-4 వచనాలు. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. ఇప్పుడు మన దగ్గర మనం ఉన్న వాళ్ళలో పోల్చుకోవాలంటే, ఒక ధర్మన్న కట్టిండు ఒకప్పుడు ఇల్లు, అది మనకు సూట్ కాదని చెప్పి ఇంకా పెద్ద అడుగు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ధర్మన్న కట్టినాక శ్యామన్న కట్టిండో, శ్యామన్న కట్టినాక ధర్మన్న కట్టిండో తెలియదు, కానీ మీరే ఫస్టా? శ్యామన్న ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఓకే, అలాగే రైట్, మహేందర్ కూడా ఒక ఇల్లు కట్టుకున్నాడు. అవునా? ప్రజెంట్ మరి చిరంజీవి గారు కూడా ఒక ఇల్లు కట్టుకున్నారు, త్వరలో గృహప్రవేశం చేయబోతున్నారు. వీళ్ళందరూ ఎవరన్నమాట? ఇప్పుడు వీళ్ళందరూ జ్ఞానులు. మేబీ ఇక్కడ ఉన్నటువంటి వారిలో సొంత గృహం లేనటువంటి వారు నేను లాజరే ఉన్నట్టున్నాం కదా. ఇక్కడ హైదరాబాద్లో ఇప్పుడు సరే, అది పెద్ద వివరణ లేండి, దాని పక్క పెట్టండి. పన్ను కట్టేది నేను, ఉండేది సరే, అది వద్దు, డిస్కషన్ వద్దు. రైట్, 3వ వచనం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును. నిజంగా ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు. అంటే మీ అందరికీ చాలా అనుభవాలు ఉండుంటాయి, కొంచెం లేటెస్ట్ అనుభవాలు చిరంజీవికి ఉన్నాయి కాబట్టి ఏంటయ్యా దాంట్లో ఉండే కష్టం అని అంటే మేబీ అర్ధగంట చెప్తాడు అనుకుంటా. అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అపార్ట్మెంట్లో కొనాలా, ఇండివిజువల్గా కొనాలా, కట్టింది కొనటం బెటరా, కట్టుకోవటం బెటరా, ఏ ఏరియా అయితే బాగుంటుంది, ఎంతలో అయితే బాగుంటుంది, మరి అంత కావాలంటే ఎలా దాన్ని నేను పోగు చేయాలి? అంటే సంపాదించి కట్టుకోవాలా, లేకుంటే అప్పు చేసి కట్టుకోవాలా,
ఇలా ఎన్నో ఉంటాయి. నువ్వు సంపాదించి కట్టుకోవాలన్నా దానికి ఒక క్రమశిక్షణ, ఒక ప్రయాస అవసరం. అలాగే అప్పు చేసి కట్టుకోవాలన్నా కొనుక్కోవాలన్నా దానికి ఒక క్రమశిక్షణ, దానికి ఒక ప్రయాస, దానికి ఒక ఉపాయం అవసరము. ఇవి లేకుంటే కట్టలేరండి. ఈవెంతో చివరి ఒక గుడిసె కూడా వేయలేడు. అంటే గుడిసెల కాలంలో కూడా గుడిసెలు వేసుకొని వాళ్ళు ఉన్నారు. అది ఊరుస్తూ ఉన్నా కూడా ఈ తలే ఆ తలే ఆ కంచం ఈ కంచం పెట్టుకొని కాలం గడిపిన వాళ్ళు ఉంటారే తప్ప, ఏమండి, దాన్ని కప్పుకుందామనేటువంటి ఇగురం కూడా ఉండనటువంటి వాళ్ళు ఉంటారు కదా. అయితే దీనికి డబ్బు సంపాదించడం ఎలా అనేటువంటి దాంతో మొదలు పెట్టుకుంటే, ఎక్కడ కట్టాలి, దానికి ఎలాంటి పునాది వేయాలి, దానికి ఏ ఇంజనీర్ కావాలి, ఏ మేస్త్రిని వాడుకోవాలి, ఎలాంటి ఇటుకను తెప్పించాలి, సిమెంటుని తెప్పించాలి, రాడును తెప్పించాలి, కాంక్రీట్ను తెప్పించాలి, ఏ సీజన్లో ప్రారంభించాలి, ఏ సీజన్లో పూర్తి చెయ్యాలి, ఇలా ఎన్నో ఉంటాయి. దాని పర్మిషన్ తీసుకొచ్చుకోవటం ఎలా, దానికి కాంప్లికేషన్ రాకుండా ఉండటం కోసం పర్మిషన్లతో పాటు బార్డర్లను నిర్ణయించుకోవటం ఎలా, పక్క వాళ్ళతో డీల్ చేసుకోవటం ఎలా, ఇవన్నీ ఎన్నో విషయాలు ఆధారపడి ఉంటాయి. దీని అంతటినీ ఒక మాటలో చెప్పాడు. ఏమని? జ్ఞానము గలవాడు జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును. స్థిరపరచబడునంటే దాని అర్థం ఏంటి? కట్టంగానే అయిపో కదా. ఇప్పుడు చాలామంది గృహాలు ఉంటాయండి. గృహం కట్టుకున్న తర్వాత దాని మెయింటెనెన్స్ కూడా అవసరం. మెయింటెనెన్స్ లేకపోతే చూడండి, అది త్వరగా పాడైపోతుంది, త్వరగా ఎక్స్పైర్ అయిపోతుంది అది కదా. దాన్ని మెయింటైన్ చేయటం అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ మాట ఇక్కడ చెప్పాడు, వివేచన వలన స్థిరపరచబడును. తర్వాత తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అంటే ఇప్పుడు ఏమంటున్నాడు రమేష్ అన్న? మొత్తానికి ఇలా లగ్జరియస్గా ఉండాలి అని అంటున్నాడా? ఇప్పుడు ఈ అంశం జోలికి వెళ్ళదలుచుకోలేదు. నేను ప్రారంభంలోనే చెప్పాను, నేను సంపాదన గురించి మాత్రమే ఇప్పుడు మాట్లాడుచున్నాను. సంపాదన వేరు, ధనవంతుడుగా ఉండటం వేరు అనేటువంటిది ముందే నేను చెప్పాను. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ అన్నీ మాట్లాడుకుంటూ పోతుంటే కలగుర గంప అయిపోతుంది, మనకు క్లారిటీ రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నేను కేవలం సంపాదించటం అనేటువంటి దాని మీదనే ఫోకస్ చేసి ఈ పాఠాన్ని చెబుతూ ఉన్నాను. ఓకే, రైట్. తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఇందాక సుధా అన్నట్టుగా లగ్జరియస్ అని అన్నది కదా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ వెళ్ళగానే ఒక కొత్త వ్యక్తికి దృష్టిలో పడేది ఏంటంటే, వీళ్ళింట్లో సోఫా సెట్ ఉందా లేదా కదా. తర్వాత బెడ్రూమ్లో ఏంటవి, ఎలాంటి మంచమును వాడుతున్నారు, ఎలాంటి మ్యాట్రెస్ని, పరుపును వాడుతున్నారు, కిచెన్ ఎలాగుంది, సీలింగ్ ఎలాగుంది, లైట్లు ఎలాంటివి వాడుతున్నారు. అవునా? ఈ మధ్యలో వేలాడే దీపాలు వచ్చినాయి కదా. అది ఎంత పెద్ద సైజులో ఉంటే అంత. ఇవన్నీ కూడా ఓకే. మనం కామెంట్ చేసే వాళ్ళం ఎన్ని రకాలైనా చేయొచ్చు. కామెంట్ నోరుకు ఖర్చేం లేదు కదా. కామెంట్ చేసే వాళ్ళం ఎన్నైనా చేయొచ్చు. సరే, అది వాళ్ళకి సుదీర్ఘకాలానికి అనగా శాశ్వత కాలానికి అది ప్రయోజనకరమా లేదా అనేటువంటి అంశం వేరు. కానీ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ వీళ్ళ ఇంట్లోకి ఎలా వచ్చాయి? దొంగతనం చేశారా? లేదంటే వీళ్ళు మన మాదిరిగానే ఉన్నా కూడా ఎవరో తీసుకొచ్చి ఇచ్చిపోయారా?
ఇవన్నీ ఆలోచించినప్పుడు ఏ మాటకు మనకు ఆ మాటకు మనం ఆలోచిస్తే, సరే ఈ దొంగల గురించి మోసగాళ్ళ గురించి పక్క పెడితే, వీళ్ళ గృహాలలోనికి ఇవన్నీ వచ్చాయి అని అంటే అది వాళ్ళ కష్టార్జితము, వాళ్ళ తెలివి, వాళ్ళ శ్రమ ప్రయాస, వాళ్ళ జాగ్రత్త, అలా వాళ్ళు సంపాదించుకోగలిగారు. ఇప్పుడు మనకు లేదు వాళ్ళకు ఉన్నది అని అంటే లేనోళ్ళం అందరం ఉన్నోళ్ళని చూసి ఏడవటం అవసరం లేదు. వాళ్ళకు ఉన్నది మనకు లేదు అంటే తేడా ఒకటే, వాళ్ళు కష్టపడ్డారు, మనం కష్టపడలేదు, అంతే. సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు తెలివిగా ప్లాన్ చేసుకున్నారు, మనము చేసుకోలేదు, ఇదే వ్యత్యాసం. ఆ కోణంలో ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట, వారింటిలో సంపద ఉన్నది అని అంటే దానికి గల కారణం వాళ్ళ యొక్క తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. ఏమండి, కిచెన్లో నుండి కూడా రకరకాల వంటకాలు బయటికి వస్తూ ఉంటాయి. మరి అందులోనికి సరుకులు రావాలి కదా, సరుకులు రావాలి. ఆ సరుకులు రాగానే సరిపోదు, అవి చక్కగా వండగలగాలి. వీటన్నిటి కూడా ఈ తెలివి, వివేచన, జ్ఞానము అవసరం. తర్వాత 5వ వచనం, జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును. అంటే దొడ్డుకుంటాడేనా? జ్ఞానము గలవాడు బలవంతుడిగా ఉండును అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానము కలిగినటువంటి వాడు ఆ సమస్యను ఎలా అధిగమించాలో ఎరిగి ఉంటాడు. అవునా? జ్ఞానము కలిగినటువంటి వారికి జ్ఞానము కలిగినటువంటి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అంటే అతడికి మద్దతుదారులు ఉంటారు. అవునా? జ్ఞానము కలిగినటువంటి వాడు ఎలా డీల్ చేయాలో చేస్తాడు, తగిన మద్దతుదారులు ఉంటారు. ఇప్పుడు సాధారణంగా మీరు చూడండి, ఒక యుద్ధంలో గెలవాలంటే కండబలం ముఖ్య కారణమవుతుందా, లేకుంటే మేధోబలం ముఖ్య కారణమవుతుందా? బుద్ధిబలమే ముఖ్య కారణమవుతుంది. లైక్ దట్, అలా మనం ఆలోచించుకుంటే సరిపోతుంది. జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. అంటే జ్ఞానము, తెలివి. మనం బుర్ర వాడకుండా మోస్తూనే ఉన్నాం అనుకోండి, ఏమంటే గడియ తీరిక ఉండదు, గవ రాకుడు ఉండదు. ముద్దు కట్టం అయితే మస్తు చేస్తూ ఉంటారు, కానీ తిరిగి వెనక చూసుకుంటే రూపాయి మిగలదు. మా కుటుంబాలలో నేను చాలామందిని చూశాను, ఈవెన్ దో మా కుటుంబాన్ని కూడా నేను చూశాను. చాలా కష్టపడతారండి. కష్టంలో వాళ్ళను అసలు తక్కువగా చేసి మాట్లాడడానికి వీల్లేదు. చాలా కష్టపడతారు. కానీ ఇంత కష్టం చేస్తే, ఇంత చాకరీ చేస్తే దీని వలన సంపాదిస్తున్నది ఎంత, ఈ లెక్క లేకపోతే వేస్ట్. కొందరు చూడండి, జస్ట్ ఇంట్లోనే ఉంటారు, ఓ గంట మాత్రమే ఎఫర్ట్ పెడతారు, అది కూడా ఫోన్లలో డీల్ చేస్తారు, లక్షల్లో ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. ఇంకొంతమందిని చూడండి, ఎక్కడికో వెళుతారు, తట్టాపార పట్టుకొని తవ్వి మట్టి మోస్తూ ఉంటారు. పిల్లరా, వారికి వచ్చేదంతా, తద్వారా మిగిలేదంతా. ఇప్పుడు సంపాదిస్తారు, ఓకే, తట్టపార, మనం ప్రారంభంలో మాట్లాడుకున్నట్టుగా తట్టపనైనా మంచిదే, కానీ వీళ్ళు ఒకటి ఫిక్స్ అవుతారు ముందే, మనం ఇంత గొడ్డు కష్టం చేసినాం కాబట్టి పోయేటప్పుడు ఇంత అంత వేసుకొని పోవాలి. ఏం వేసుకొని పోవాలి? సుక్కేసుకొని పోవాలి. అవునా? సుక్కేసుకొని పోవాలంటే ఇప్పుడు 1000 రూపాయలు సంపాదిస్తుంది, సుక్కకి ఎంత కావాలి ఇప్పుడు? అంత పర్ఫెక్ట్ ఎట్లా తెలుసా మీకు?
ఆ, ఆ, 200 కావాలి. అంటే మిగిలింది ఎంత? 800. ఆ 800 నుండి ఇంటికి ఎన్ని పోవాలి? ఇంకా బియ్యం పోవాలి, కూరగాయలు పోవాలి, నూనె పోవాలి, ఆ కిచెన్కి సంబంధించినటువంటి ఎన్నో ఉంటూ ఉంటాయి. తర్వాత ఆల్రెడీ వీళ్ళకి అప్పులు ఉంటాయి, అవి చిట్టీలు కట్టాలి, డైలీ వారి ఇవన్నీ ఉంటాయండి ఎన్నెన్నో. లాస్ట్కు మళ్ళీ ఎంత మిగులుతుంది అని అంటే లేదు, మళ్ళీ రేపు పని చేస్తే కానీ రేపు సాయంత్రానికి ఏమైనా తెచ్చుకునేటువంటి పరిస్థితి. కారణం ఏంటి? ముందు చూపు లేకపోవటం మూలంగా, జాగ్రత్త లేకపోవటం మూలంగా, సింపుల్గా చెప్పాలంటే తెలివి లేకపోవటం మూలంగా. ఆ 200 కనుక సరే, మిగిలిన ఖర్చులు నువ్వు ఇంకా పెట్టాల్సినవి తప్పవు కాబట్టి పెడుతూ పోతుంటావు. ఆ 200ను అంటే నువ్వు మందు పేరట ఖర్చు చేసేటువంటి 200ని పక్కకు పెడుతూ పోతే సంవత్సరం తిరిగేసరికి ఎంత అవుతాయి? దాన్ని ఇంకేదైనా రూపంలో పెట్టుబడి పెడితే దాని వలన ఎంత ప్రాఫిట్ వస్తుంది? ఈ కోణంలో ఆలోచించకుండా కేవలం ఒక మొద్దు కష్టం చేసుకుంటూ బుద్ధి బలం వాడకుండా వెళ్ళినట్టయితే ప్రయోజనము ఉండదు. ఆ మాటే ఇక్కడ చెప్పాడు. ఏమన్నాడు? జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును, వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము, ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. అంటే జ్ఞానము వలన ఎన్ని పనులు ఎంత బాగా జరుగుతాయి, ఎలా సంపాదించగలుగుతారు. 2 మాటలు మనం ఆలకించాం. విలువగల జ్ఞానము వలన విలువగల ధనము, అలాగే నూనె, అంటే ఇప్పటి భాషలో సంపాదన ఎలా సంపాదించగలరు అని మాట్లాడుకున్నాం. జ్ఞానము వలన ఒక ఇల్లు ఎలా కట్టబడుతుంది, ఎలా స్థిరపరచబడుతుంది, ఆ గదులలో ఎలాంటి సమృద్ధి ఉంటుంది అనేటువంటి మాట చెప్పాడు. ఓకే, కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, తెలివి మస్తు ఉంటుందండి, తెలివి మస్తు ఉంటుంది. నిజంగా వాళ్ళు ముచ్చట్లు పెడుతుంటే వీళ్ళకి ఇంత తెలుసా అని అనిపిస్తూ ఉంటుంది. కంపేర్ చేసుకున్నప్పుడు అసలు నేనేమనుకున్నా కానీ నాకు పెద్ద అంటే ఇప్పుడు అర్థమవుతుంది. ఇతడు చెప్పిన తర్వాత చూస్తుంటే నాకేమీ తెలవదు అని. అయితే అన్నీ చెప్పేట ఆయన మరి ఎంత ప్రోగ్రెసివ్గా ఉన్నాడు అని అంటే మళ్ళీ అది లేదు. కారణం ఏమేంటది? కారణం ఏమై ఉంటుంది అంటే తెలుసు, తను ఏం చేయట్లేదంటే ఆచరణలో పెట్టడం లేదు. ఆచరణలో పెట్టని తెలివి ఎందుకు? దానివల్ల ప్రయోజనం లేదు. నాకు ఇంత తెలివి ఉన్నది, నాకు అంత తెలివి ఉన్నదంటే నీకు స్కానింగ్ చేసి డబ్బులు పంపించేటోళ్ళు ఎవరు లేరు కదా. ఆ తెలివిని నువ్వు వాడాలి. ఆ తెలివిని వాడటాన్నే ఏమంటారు అనంటే చురుకుదనము అని అంటారు. చురుకుదనము అంటే అప్లియన్స్, దేన్ని ఎప్పుడు ఎలా వాడాలో ఆ ప్రకారంగా వాడటం, యాక్టివ్నెస్ అన్నమాట, యాక్టివ్గా ఉండటం. ఈ యాక్టివ్నెస్ అనేటువంటిది ఉదయం ఎన్ని గంటలకు లేస్తున్నాడనేది మొదలుకొని ఎన్ని గంటలకు నిద్రపోతున్నాడు అనేంతవరకు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏది ఎప్పుడు చేయాలో అప్పుడు చేయగలగటం, టైమ్లీ ఆ టైం ప్రకారం చేసుకుంటూ ఎవరైతే వెళతారో వారు చురుకైనటువంటి వారు అని దాని అర్థం. అవునా? ఆ చురుకుదనాన్ని గురించి మాట్లాడుతూ సామెతల గ్రంథము 12వ అధ్యాయము 27వ వచనము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనము. వేటాడతాడట. ఇప్పుడు బాణం పట్టుకొని పోయిండు అడవికి, జింక పిల్లో లేకుంటే ఇంకా ఏదో ఎల్స్ సంథింగ్ తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఓ దగ్గర పోయి ఊకేం తిరుగుతామని చెట్టు కింద కూర్చున్నాడు. సరే
చెట్టు కింద కూర్చున్నా కూడా ఆయన కూర్చున్న దాని ముందు నుండే ఒకటి పోతున్నది. బాణం తీసి కొట్టిండు, జబ్బకు దాకింది. ఇప్పుడు అది అంత వేగంగా పరిగెత్తకుండా కుంటుకుంటూ పోతున్నది, అంటే చాలా నెమ్మదిగా వెలుచున్నది. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వీడు పరిగెత్తి దాన్ని పట్టుకోవాలి. అయితే ఇప్పుడు లేవాలా, దాని దగ్గరికి పోవాలనా, పట్టుకోవాలి, తీసుకుపోవాలి? ఇప్పుడు ఇదంతానా అనుకుంటూ వీడు ఉన్నాడు అనుకోండి, అది కుంటుకుంటానైనా సరే ఏం చేస్తుంది? ఈలోపు అది ఎక్కడ ఎస్కేప్ అవుతుంది. సరే, అది మళ్ళీ బ్రతుకుతుందా చస్తుందా అనేటువంటి పక్కకు పెడితే వీడి చేతికి మాత్రం దక్కదు. సోమరుల తీవ్రత ఎట్లుంటుందట అనంటే, పల్లెములోని అన్నం కలుపుకుంటాడట. కలుపుకున్న అన్నం నోటి దాకా ఎత్తడానికి మన చెయ్యి బద్ధకమవుతుందట. నోటి దాకా ఎత్తుకోవటానికి. ఏమండి, మమ్మీ నాకు తినిపించవా అని అన్నారనుకోండి, ఇందులో రెండు ఉంటాయి. ఒకటి అమ్మ ప్రేమ కోరుకోవటం, రెండవది తినడానికి కూడా బద్ధకం వేయటం. రెండు ఉంటాయి. మొదటిదైతే మంచిదే, పర్వాలేదు, ఉండాలి అది. రెండవది అయితేనే ప్రమాదం. ఈరోజు అమ్మ పెట్టకపోతే తినలేదు, చూడలేక అమ్మ పెట్టింది. రేపొద్దున నీ భర్త నీకు అట్లా పెడతాడా? నీ భార్య నీకు అట్లా పెట్టొచ్చునా? ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకరోజు పెడుతుంది ప్రేమగా, మంచిగానే ఉంటుంది. 2 రోజులు పెడుతుంది, 3 రోజులు, 4 రోజుకి ఏమంటుంది? ఏ పొరపో, రోజు నీకు కలుపుకుండా పెట్టాలంటే నీకు చెయ్యలేదా, నీకు నోరు లేదా? ఏమండి, ఇంకా బైబిల్లో రాయబడలేదు కానీ నోట్లో పెట్టుకున్నది నమలడానికి కూడా బద్ధకంగా చూపించేటువంటి వాళ్ళు లేకపోలేదు. ఏమండి, నమిలి మింగాల, నోట్లో పెట్టుకున్నది ఏమండి నమిలి ఎంత ఘోరం అండి అది. దాని పరాకాష్ట మరొకటి ఉండదు. ఎవడైనా నమిలి దానికి కూడా వాడు సిద్ధపడ్డాడు అనుకో, ఈ అంతకంటే సోమరి, అంతకంటే ఈ దేని గురించి మాట్లాడుకుంటున్నాం? సోమరి, ఇంకా ఇంకా ఏమండి, బద్ధకస్తుడు. ఇంతకంటే పరాకాష్ట మరొకటి ఉండదు. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు కదా. ఏమంటున్నాడు? సోమరి వేటాడినను పట్టుకొనడు, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. చురుకుదనం భాగ్యం ఉంటుంది, కానీ చురుకుదనము భాగ్యమును మించిన భాగ్యం, గొప్ప భాగ్యం చురుకుదనం. ఇప్పుడు ఎంత సంపాదించినా ఏం లాభం అండి? దాన్ని ఎప్పుడు ఎలా వాడుకోవాలనేటువంటి ఒక చాకచక్యం ఉండాలి. అది లేకపోతే ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు. కొంతమందికి చాలా సంపద ఉంటుందండి, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. సంపద ఉంటుంది, కనీసం వాడి అవసరాలకు వాడుకోడు. కడుపు నిండా తినలేడు, ఆయమన్న వస్త్రం కట్టలేడు, ఏమండి, నిల్వ నీడ ఉంచుకోలేడు. అలాంటప్పుడు ఆ సంపద ఉండి ఏం ప్రయోజనం? అవునా? ఇలాంటివన్నీ పక్కబెడితే చురుకుగా ఉండటం అనేటువంటిది ఏంటంటున్నాడు? మహాభాగ్యము. అంటే చురుకుదనం అనేటువంటిది, సోమరి వర్సెస్ చురుకుదనం.
ఈ రెండింటిలో ఏది భాగ్యం ఏది దరిద్రం అనంటే సోమరితనము దరిద్రానికి దారితీస్తుంది, చురుకుదనం అనేటువంటిది మహాభాగ్యానికి దారితీస్తుంది. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారనుకోండి, చురుకుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పరీక్షల వరకు చదువుకుందాం తీ అంటారా? పరీక్షల వరకు చూసుకుందాం తీ అనేటోళ్ళని ఏమనాలి? సోమరులు. ఇంకా అందులో నో మోర్ థింగ్. అవునా? కానీ ఏ రోజు పాఠాలు ఆ రోజే, ఈవెన్ దో టీచరు చెప్పకపోయినా కూడా ముందే చదువుకొని సిద్ధపడి ఉండేటువంటి వారు చురుకైనటువంటి విద్యార్థులు. ఆ విద్యార్థులను చూస్తే టీచర్లకే భయం వేస్తుంది. నేను చెప్పే దాంట్లో ఏమైనా పొరపాట్లు పట్టుకుంటుందేమో అని, లేదంటే ఈ పాఠం అయిన తర్వాత ఏమడుగుతుందో దొరసాని ఏం కదనో ఇప్పుడు ఏమండి, ఆ పిల్లలకి అంత చురుకుదనము ఉంటుంది. ఉద్యోగ విషయంలోనైనా సరే, వ్యాపారం విషయంలోనైనా సరే. వ్యాపారం ఉందనుకోండి, ఎన్ని గంటలకు తెరవాలి, ఎన్ని గంటలకు ముయ్యాలి అంటే జనాల సంచారము ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంకి పర్ఫెక్ట్గా తీయగలగాలి, ముయ్యగలగాలి. జనాలు 10 గంటలకు రాగలిగేటువంటి అవకాశం ఉంటే నువ్వు మంచిగా 12 గంటలకు పోయినావు అనుకో, సగం గిరాకీ అవుట్. ఇట్లా పోయినావో లేదో అట్లా లంచ్ అన్నావు మళ్ళీ. అవునా? ఇక ఆ తర్వాత నీ వ్యాపారం ఏం సాగుతుంది అంటే ఇలా ప్రతి దానిలో కూడా చురుకుదనం అనేటువంటిది. చదువులో చురుకుదనం ఉండాలి, ఉద్యోగంలో చురుకుదనం ఉండాలి, వ్యాపారంలో చురుకుదనం ఉండాలి. వ్యవసాయంలోనండి ఇంకా అది చాలా డేంజర్. అది దున్నవలసిన సమయానికి దున్నాలి. రేపు దున్నుతుంది అంటే అది సహకరించదు. అది పోయి దున్నుతుంటే పిల్లలు లేస్తుంది అంటే ఏమైనా ఎక్కిరిస్తుంది తెలుసు. నిన్నేం మామూలు చేసినవరా అంటది. నిన్న ఏం మామూలు చేసినావు? అవునా? అలాగే ఆ తేమ ఒక లెవెల్లో ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా అక్యురేట్గా ఆ సమయంలో విత్తనం పడాలి. లేదంటే ఆ విత్తనమే ఎక్కిరిస్తుంది. ఏమని? అది మొలిసి మొలన్నట్టుగా అందులోనే సుడులు తిరిగి బయటికి రాదు. ఎందుకు మొలలేదని ఇట్లా చూస్తే అలా సుడులు తిరిగి ఉంటుంది. ఎందుకు తిరిగావమ్మా, మీదికి ఎందుకు లేవాలంటే చెప్పినవు తీ. ఇలా పరిస్థితులు చాలా ఉంటాయి. విత్తవలసిన సమయానికి విత్తాలి, కలుపు తీయాల్సిన సమయానికి కలుపు తీయాలి, ఎరువు పెట్టాల్సిన సమయానికి ఎరువు పెట్టాలి, నీళ్లు పెట్టాల్సిన సమయానికి నీళ్లు పెట్టాలి. చివరికి కోయవలసిన సమయానికి కోయాలి, దుల్లవలసిన సమయానికి దుల్లాలి. అంతవరదాకా ఇంటికి దినుసు వస్తుంది అనేటువంటి గ్యారంటీ ఉండదు. కనుక ప్రతి దానికి చురుకుదనం అనేటువంటిది. వ్యవసాయంలో కూడా లాభసాటిగా పండించవచ్చు. దానికి ముఖ్యమైనది ఏంటి అనంటే చురుకుదనము. చురుకుగా ఉండుట ఎంతో భాగ్యము అని అన్నాడు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వద్దామనంటే చీమల దగ్గరికి వద్దాం. చీమలు ఎంత ఉంటాయండి? బలహీనమైనవి అని అన్నాడు వాటిని. అంటే ఎవరితో పోల్చుకున్నప్పుడు అంటే మనతో పోల్చుకున్నప్పుడు. వాస్తవానికి వాటికంటే ఎన్నో రేట్ల బరువునవి మోస్తాయి. అది ఆ వర్షన్ వేరు. మనకంటే చాలా బలహీనమైనటువంటివి. వాటి మెదడు ఎంత ఉంటుంది? ఎర్రజీవి ఎంత ఉంటుందండి? దాని మెదడు ఎంత ఉంటుంది? అది మనల్ని వచ్చి కుట్టినప్పుడు ఎట్లుంటుంది? సురుక్కు ఉంటుంది కదా. ఆ చీమల గురించి మాట్లాడుతూ మనకు ఒక హితోపదేశం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. 6వ అధ్యాయము వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అండి, సెంటెన్సెస్ చాలా. నేను ప్రారంభంలో అదే మాట చెప్పాను. ఏమని చెప్పాను? మనకు అన్నీ తెలిసినట్టుగానే ఉంటాయి, కానీ అమలులో విఫలమైపోతూ ఉంటాం. ఎందుకు విఫలమవుతాము అనంటే దాన్ని అన్వయించుకో.
అది ప్రాబ్లం అన్నమాట. అన్వయించుకోనటువంటి ఆలోచన, అన్వయించుకోనటువంటి జ్ఞానం అది ఎందుకు పనికిరాదు. 6వ అధ్యాయము 6వ వచనం నుండి, సోమరి అసలు వీడు వెళ్తాడంటావా? కనీసం వాటి చూసన్నా తెలివి తెచ్చుకోరా అని అంటున్నాడు ఆయన. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చివరికి మనిషికి ఏం చెప్పాల్సి వచ్చిందంటే, చీమల దగ్గరికి తెలిసి కొంచెం బుద్ధి తెచ్చుకోరా అని అంటున్నాడు. అయినా మనకు రోషం ఉండదండి. ఆడు చూడరా నీ తోటోడు ఎట్లా చేస్తుంటే అక్కడ సురుకు ఉంటుంది మనకి. వాని కాలు మొక్కు, బుద్ధి వస్తుంది నీకు అని అంటే అక్కడ ఆ రోషం వస్తుంది. ఏం మాట్లాడతానో అని అంటా ఉంటాం. చీమల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు యాక్చువల్గా చీమలు పెద్దగా, పక్కన మనిషి పెద్దోడా ఏమండి? కానీ వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకను, వాటికి న్యాయాధిపతి లేకున్నను. న్యాయాధిపతి లేడట. మనకన్నా సిగ్నల్ జంప్ చేస్తే ఫైన్ పడుతుంది అనేటువంటి ఒకటి ఉంటుంది. అయినా జంపు జలానీళ్ళు చాలామంది ఉంటారు, అవునా? అయితే వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వాటికి ఎంత క్రమశిక్షణో. చీమల దారి ఎలా ఉంటుందండి? ఏ నేషనల్ హైవే కూడా పనికిరాదు అది, అవునా? అంత పర్ఫెక్ట్గా వెళ్తాయి క్రమం తప్పకుండా. తర్వాత అవి వాటికి ముందు చూపు ఉంటుందట. ఏమని? రాబోయేది వర్షాకాలం, అప్పుడు మనం బయటికి వెళ్ళలేము, వెళ్ళినా ఎక్కడ దినుసు పెద్ద కనబడే అవకాశం ఉండదు, కనబడ్డా దాన్ని తీసుకొచ్చుకోవటం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. కాబట్టి ఈ వర్షాకాలంలో మనం సర్వైవ్ అవ్వాలంటే వేసవి కాలంలోనే సమకూర్చుకోవాలి. చీమలు కష్టపడటం చూశారండి మీరు ఎప్పుడన్నా? ఎంత బాగా కష్టపడతాయండి. సూపర్ ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ మాదిరిగా పరిగెడుతూ ఉంటాయండి, అవునా? అవి వాటికి ఒక వడ్ల గింజో మొక్కజొన్న గింజో కనపడ్డది అనుకోండి, ఈ వడ్ల గింజకి దానికి సైజుకి చాలా తేడా ఉంటుంది. కానీ ఎలా లాక్కొస్తూ ఉంటుంది అంటదండి, ఎలా లాక్కొస్తూ ఉంటుంది? అబ్బా, ఇటు దండలాడి అటు దండలాడి, ఇటు తిప్పి అటు తిప్పి, దాన్ని ఇటైతే కదులుతలేదనేది విడిచిపెట్టి మళ్ళీ అటు పరిగెడుతుంది. అటు పరిగెత్తి ఆ మూలను పట్టుకొని ఇటు గుంజుతుంది, ఈ మూలను పట్టుకొని అటు గుంజుతుంది. మెట్టుకు మీరు గమనించండి, గమ్యానికి చేరుస్తుంది. కొన్నిసార్లు దినుసు మీద ఇది పడవచ్చు, దీని మీదనే దినుసు పడవచ్చు, అయినా కింద నుండి ఈగిపోతూ ఉంటుంది. అది నిజంగా ఈ పటిమ ఉండాలని అనిపిస్తుంది, ఈ స్ఫూర్తి ఉండాలి, ఈ పట్టుదల ఉండాలి. దానికి నాయకుడు లేకపోయినను, మరెవ్వరు లేకపోయినను ఏం చేస్తుందంట? వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. అంటే దీన్ని బట్టి మనకేం చెప్తున్నాడు? మనం తెలుసుకోవాల్సింది ఏంటి? అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనకూడదు. దాని అవసరం వచ్చినప్పుడు చూద్దాంలే అని అనకూడదు. ఎందుకైనా మంచిది, అప్పటికి పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో, రేపటి పనిని ఈరోజే చేసుకుందామనేటువంటి చురుకుదనం ఉండాలి. వాయిదాలు వేస్తున్నామంటే సింబాలికల్గా దాని అర్థం ఏంటంటే మనము మన సోమరితనాన్ని వ్యక్తం చేస్తున్నామని దాని అర్థం. ఎప్పుడు కూడా సాధ్యమైనంత త్వరగా దాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేయాలి, వాయిదాలు వేయకూడదు. వాయిదాలు వేస్తున్నామంటే అవి సోమరులు మరియు బద్ధకస్తుల యొక్క లక్షణాలై ఉండొచ్చు. ఓ 90%, ఓ 10% వేరే కారణాలు ఉండొచ్చు.
ఓకే, అది దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత ఏమన్నాడు? సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికెదనని, ఇంకా కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుచుందువు. ఇది పర్సనల్గా ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందండి? ఇంకా సేపు పడుకుంటా ఆ సారా ఈ సారా మేడమా? ఈ లక్షణాలు ఉండకూడదు. త్వరగా లేవాలి, త్వరగా పనులని చక్కబెట్టుకోవాలి. ఇంకెంతసేపు నిద్రించేదవు, కునికెదవు, ఎంతసేపు చేతులు ముడుచుకొని పరుండేదవు. అందుచేత నువ్వు అలా బద్ధకస్తుడవై ఉంటే దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును. మీరు చూడండి, త్వరగా అంటే 4 గంటలకు 5 గంటలకు లేచి పనులు చేసుకుంటూ పోతే ఆ రోజు నీకు ఎంత పని అవుతుంది? 8 గంటలకో 9 గంటలకో 10 గంటలకో లేచి పనులు ముందు పెట్టుకుంటే ఆ రోజు నీకు ఎన్ని పనులు అవుతాయి ఆలోచించండి. ముందుగా లేచినటువంటి వారికి ఇంకా సమయం మిగిలినట్లుగా అనిపిస్తుంది. ఆలస్యంగా లేచినటువంటి వారికి మిగలటం కాదు కదా, సరిపోదు. టైం సరిపోవట్లేదండి అని అంటే ఇందులో ఒక కారణం ఇది కూడా అవటానికి అవకాశం ఉంటుంది. ఓకే, బద్ధకస్తుడవై ఉండకూడదు అని చెప్తున్నాడు. అలా బద్ధకస్తుడవై ఉంటే దోపిడిగాడు వచ్చున్నట్లు దారిద్ర్యం నీ ఇంటికి వస్తుంది. అంటే దోపిడిగాడు వస్తే లూటీ ఎలా చేస్తాడో అలా నీలో ఆ వెలితి కనబడుతుంది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఆయుధదారుడు అంటే ఆయుధాలు పట్టుకొని వచ్చి నిన్ను బెదిరించి, హడలించి, అవసరమైతే చంపి దోచుకొని పోతే ఎలానైతే గుల్లబారుతుందో అలా నీ గృహములో గుల్లగా ఉంటుంది. కారణం ఏంటంటే నీ సోమరితనము అని అంటున్నాడు. అలాగే మరొక మాట మనం చూసుకున్నట్టయితే 30వ అధ్యాయము, మోస్ట్లీ ఇక్కడ కూడా అదే మాట ఉంటుందండి, అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఎన్నెన్ని వర్షాలు మాట్లాడుకున్నాం మనం? మొదటిది జ్ఞానము గురించి మాట్లాడుకున్నాం, అవి 2 సందర్భాలలో మాట్లాడుకున్నాం. రెండవది ఏం మాట్లాడుకున్నాం? చురుకుదనం గురించి మాట్లాడుకున్నాం. ఓకే, 4వ దాని గురించి ఏం మాట్లాడుకున్నాం? సోమరితనం గురించి మాట్లాడుకున్నాం. ఇక 5వ విషయము ఏంటి అనంటే శ్రద్ధాసక్తులు అని అంటూ ఉంటాం కదా. శ్రద్ధ గురించి మాట్లాడుతూ ఏమంటాడు చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయము. అంటే ఏ పని మీదనైనా శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు నీ మనసు ఎక్కడో ఉండి ఇక్కడ చేతులు పనిచేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీ చేతులు మిషన్లో పడవచ్చు. ఏమండి, ఓడి చేయబోయి ఓడి చేయొచ్చు. జాగ్రత్త పట్టుకోవాల్సింది జారవిడవచ్చు. అవునా? కాబట్టి నువ్వు చేసే పని మీద నీకు శ్రద్ధ ఉండాలి అని అంటున్నాడు. 10వ అధ్యాయము 4వ వచనం. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును. బద్ధకముగా పనిచేసేటువంటి వాడు దరిద్రుడవుతాడు. బద్ధకము అంటే ఇందాక మాట్లాడుకున్నటువంటి కోవలోనే వచ్చేది. శ్రద్ధగా అంటే కొంతమంది వాళ్ళ శ్రద్ధను చూస్తూ ఉంటే, ఇప్పుడు నేత పని చేసేవాళ్ళు, నేత అని అంటే బట్టలు నేయటం ఒకటైతే అయితే దాని మీద హ్యాండ్ వర్క్ చేస్తారు కదా, ఏంటది? ఎంబ్రాయిడింగ్, రైట్. రకరకాల పూలు అల్లుతూ ఉంటారు, రకరకాల ప్రింట్లు వేస్తూ ఉంటారు. అవి ఎట్లా వేయాలి? చాలా జాగ్రత్తగా వేయాలి. ఎన్ని పువ్వులు వస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది? ఆ ఇన్ టైంలో ఒక రోజుకి ఇంత టార్గెట్ అని పెట్టుకోవాలి. అవునా? అలా ప్రతి పనిలో నైపుణ్యం చూపించేటువంటి వారు ఉంటారు. అబ్బా ఎంత బాగున్నదిరా ఇది అనేటట్టుగా ఉంటుంది. అంత మంచి అంత బాగా ఎలా రాగలిగింది అది? అది ఒక వస్త్రం కావచ్చు,
లేదంటే ఒక బొమ్మ కావచ్చు, అవునా, లేదంటే ఇంకేదైనా ఈ సాఫ్ట్వేర్ రంగానికి అయిందై ఉండొచ్చు, లేదంటే హార్డ్వేర్ రంగానికి అయిందైనా అయి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఇది ఇలా ఎలా తయారు కాగలిగింది, ఈవెందో చేతిలో పట్టుకున్నట్టు ఫోన్ అయినా కూడా ఇది ఎలా రాగలిగింది అని అన్నప్పుడు దాని మీద ఎఫర్ట్ పెట్టడం అంటారు కదా, ఎఫర్ట్. నిజంగా ఇలా చెయ్యాలి, ఇలా కూడా చెయ్యాలి. ఇప్పుడు ఇలా ఇంట్లోనికి అదొక పొయ్యి కాడికి ఒకటి వచ్చింది, ఏంటది, చిమ్నీ. ఇట్లా ఇట్లా అంటే దాన్ని టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అంటే ఆన్ అవుతున్నది, ఇలా అంటే ఆఫ్ అవుతున్నది, ఇలా ఎన్నిసార్లు అంటే అన్ని గేర్లు మారుతున్నది అది. ఓకే, ఇలా ఎన్నిసార్లు అంటే అన్ని గేర్లు డౌన్ అవుతున్నది. ఎవడికి అనిపించింది అలా తయారు చేయాలని? ఇన్ని కోట్ల మందిలో అది పుట్టింది ఒకటి మదిలో పుడుతుంది కదా, వాడు చురుకైన వాడు. మరి ఆ చురుకుతనంతో ఏం ప్రయోజనము అనంటే, మామూలుగా ఉండేటువంటి వాటితో పోల్చుకుంటే ఇందులో అడ్వాంటేజ్ ఎక్కువ కనపడుతుంది కనుక కొనేవాళ్ళు దీన్ని ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇప్పుడు బటన్ ఫోన్లు ఎక్కువ అమ్ముడుపోతున్నాయా, ఈ టచ్ స్క్రీన్ ఫోన్లు ఎక్కువ అమ్ముడుపోతున్నాయా? ఏమండి, బటన్ ఫోన్లు వాడేటప్పుడు ఈ టచ్ స్క్రీన్ తయారు చేయాలని ఎవరికి పుట్టుంటుంది ఆలోచన? అంటే ఇలా ప్రతిదాన్ని మనం ఆలోచించినప్పుడు అది ఎలా పుట్టుకొస్తుంది అంటే చురుకుదనము, రెండవది దానికంటే ఎక్కువగా శ్రద్ధ. శ్రద్ధ. మళ్ళీ చదువు, ఏమన్నాడు? బద్ధకముగా పనిచేసేటువంటి వాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవును. అంటే శ్రద్ధగా పనిచేయటం మూలంగా ఆ నాణ్యత కనబడుతుంది. ఆ నాణ్యత కనబడటం మూలంగా దాని గిరాకీ పెరుగుతుంది. తద్మూలంగా వాడు ఎక్కువగా సంపాదించగలుగును. ఇది మనం చివరి వారాలలో చదువుకున్నాం. ఒక స్త్రీ, ఆ కీర్తన ఈ సామెతల్లోని 31వ అధ్యాయంలో, ఆమె ఎన్ని గంటలకు లేస్తుంది, ఏమేం పనులు చేస్తుంది, ఎన్ని రకాల పనులు చేస్తుంది, ఏ తోట నాటుతుంది, ఆ భూమిని ఎలా కొంటుంది, ఆ వ్యాపార అనుభవాన్ని ఎలా సంపాదించుకుంటుంది. ఏమండి, ఎర్రని అంటే ఆ రోజుల్లో వాళ్ళకు ఉండేటువంటి కాస్ట్లీ క్లాత్ అనమాట అది. ఆమె కానీ ఆమె ఇంటి వాళ్ళకు కానీ ఎలా ధరింపచేస్తుంది, తన భర్తకి ఎలా గౌరవాన్ని తీసుకొస్తుంది, ఇదంతా చూసాం. అదంతా కూడా చురుకుదనం, అదంతా కూడా శ్రద్ధ. శ్రద్ధ శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులవుతారు అని అన్నాడు. అలాగే మరొక మాట 23వ అధ్యాయము, దానికంటే ముందు 21వ అధ్యాయం చూద్దాం. 21వ అధ్యాయము సామెతల గ్రంథం 5వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం. శ్రద్ధ గల వారి ఆలోచనలు లాభకరములు. ఇప్పుడు ఆలోచన చేసి అమలు చేయలేదనుకోండి, అమలు చేయటం లేదంటే దాని అర్థం ఏంటి? అలా పెద్ద ఇంట్రెస్ట్ లేనట్టున్నది అనుకుంటా ఉంటాం, అంతే కదా. కానీ శ్రద్ధ ఉంటే ఇంట్రెస్ట్, అంటే ఆలోచనతో పాటు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఎఫర్ట్ పెట్టారు, అప్పుడు దాని ఫలాన్ని పొందుకుంటున్నారు. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పని చేయువానికి నష్టమే ప్రాప్తించును. అంటే శ్రద్ధతో పని చేస్తే లాభం కలుగుతుంది. తాలిమి అంటే ఓపిక, సహనము. అంటే పని మీద ఓపిక ఉండదు, ఎవరు చేస్తాడు అని అంటాడు, ఇంకెంతసేపు చేయాలరా అని అంటూ ఉంటాడు, నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే కొంతమందిని చూస్తూ ఉంటాం, ఏ పనిలో స్థిరంగా ఉండరు. అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు, అక్కడ 4 రోజులు. ఓపిక లేకపోవటం, శ్రద్ధ లేకపోవటం. సరే, వేరే కారణాలు వేరువేరుగా ఉండొచ్చు, మోస్ట్లీ 90%. ఈ తాలిమి లేకపోతే ఏం ప్రాప్తిస్తుంది అంటున్నాడు అక్కడ? నష్టమే కలుగును. అంటే నీ పనిలో నీకు ఓపిక ఉండాలి. ఇవన్నీ కూడా పాజిటివ్ వేలో మనకు ఉండాల్సినటువంటి విషయాలు. 5 అంశాలు మనం మాట్లాడుకున్నాం కదా, ఒకసారి రిపీట్ చేయండి. మొదటిది జ్ఞానం, రెండవది చురుకుదనం,
మూడవది అంటే సోమరితనము అంటే అది పాజిటివ్ వే కాదు, దానికి ఆపోజిట్ వర్డ్. ఓకే, మెలకువగా ఉండటం అని చెప్పచ్చు. తర్వాత శ్రద్ధ గలవారు.